తెలియదండి పట్టాలండి తీసుకురావాలా అదే ఒక లెక్కండి ముందు అదేం లేదు నువ్వు ఫోటో నక్కండి రికార్డ్ వచ్చిందమ్మా రికార్డ్ ఇది పట్టుకుందాం వెనక్కి అలా అంత దగ్గరికి రాకూడదురా ఇది స్లోగా తీసుకో స్లో వెనక్కి వెళ్ళి అలా కలపగా కొట్టాలి ఒకసారేనండి ఒకసారి అడిగినా గవర్నమెంట్ చేయాలంట ఒక్క నిమిషం జారిపోతుందండి అరుణాచల ఇంకో ఇద్దరు పైకి ఎక్కాలి పైకి ఎక్కడు పైకి ఎక్కాలి దీని మీద ఆంచుకొని చెప్తాను అయితే అదే వెళ్ళిపోవాలి Yeah,
రమణ మహర్షుల అనుగ్రహ పాత్రులై తరించవలసిందిగా కోరిన శ్రీ రమణ ధ్యాన మందిరమునందు శ్రీ భగవాన్ రమణ మహర్షుల పంచలోహ దివ్య ప్రతిమ ఆవిష్కరింపబడను. వచ్చే ఆదివారం ఉదయం 9:45. కార్యక్రమానికి అనుబంధంగా ఈ రోజు శుక్రవారం స్వామివారి విగ్రహం ఊరేగింపగా ఓం గురవే నమః ఓం కోరుతున్నాం. ఓం జగద్ధితావతారాయ నమః. భగవాన్ శ్రీ రమణ మహర్షుల పంచలోహ దివ్య ప్రతిమ ఆవిష్కరింపబడను. 22వ తేదీ అనగా ఎల్లుండి ఆదివారం ఉదయం 9:45 భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి పంచలోహ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగును. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహం ఊరేగింపుగా తరలి వస్తున్నారు. భక్తులు 50 మంది దర్శించి భీమవరం పట్టణంలో శ్రీరాంపురంలోని హోటల్ సరోవర్ రోడ్డు నందున్న శ్రీ గురు ఎన్క్లేవ్లో నెలకొన్న శ్రీ రమణ ధ్యాన మందిరమునందు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి పంచలోహ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం 20 దానికేసి చూస్తావి. అది మళ్ళీ అలా పట్టుకునుండు. ఇటు చూడండి. వెళ్ళరా బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఇంకే ఫ్లాష్ వచ్చింది. మీకు దీని కథ కూడా చెప్తాను మీకు. ఇది మన డెన్నిస్ తమ్ముడు ఏమండి, అతని పేరు జేమ్స్ హార్టెల్. డెన్నిస్ హార్టెల్ అని ఆయన తమ్ముడు. ఈ డెన్నిస్ హార్టెల్ కెనడాలో ఉన్నటువంటి భగవాన్ రమణ మహర్షి మందిరాన్ని, ధ్యాన మందిరాన్ని నిర్వహిస్తున్నారు ఆయన. అంటే ఆయన తమ్ముడు ఈ విగ్రహానికి ఇది ఏం చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీన్ని రిలీఫ్ అంటారు. రిలీఫ్, వాల్ రిలీఫ్ అంటారు. ఈయన సుమారు 15 సంవత్సరాల క్రితం చేశారండి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం చేశారు. భగవాన్ ఆయనకి ఇచ్చిన అవకాశం ఏంటయ్యా అంటే, ఇప్పుడు న్యూయార్క్ సిటీలో, అమెరికాలో న్యూయార్క్ సిటీలో భగవాన్ యొక్క మందిరాన్ని పూర్తి 6 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి ఆయన ఏ స్థపతి, ఆయన పేరు గణపతి స్థపతి గారి దగ్గర పంచలోహ విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవపేతంగా జరుగున. అనంతరం కాశీ నుంచి తేబడిన 1,00,000 రుద్రాక్షలతో భక్తులు సమర్పించిన 1,00,000 భక్తుల దీపముతో స్వామివారికి రుద్రాభిషేకము అర్చన జరుగును. లక్ష్మణ అధ్యక్షులు శ్రీ సుందర రమణన్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేయించున్నారు. విచ్చేసినటువంటి భక్తులందరికీ అన్న సమారాధన జరుగును. వారి సందర్శనార్థం, భక్తుల సందర్శనార్థం భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి విగ్రహం ఊరేగింపుగా తరలి వస్తున్నారు. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి తరించవలసి. అసలైన విద్యాభ్యాసం, అసలైన అక్షరాభ్యాసం. అది
వైశ్వానరస్య దగోసనాభ్యో అందరూ చిన్నపిల్లలు అన్నమాట. పృష్టో విశ్వావోషధీరావేశ వైశ్వానరస్య పృష్టో అగ్నిస్సంహ్యం Shiva
భోజనం. ఇందులో కూడా అట్లా 3 పళ్ళేలు తయారు చేస్తే 3 వేసేద్దాం. ఇంకో పళ్ళె ఉంది. Pero no tocó. అగ్నిమానీయ పాత్రే సాక్షిపదకం అన్ని కూడా ఆవిడ స్వయంగా స్వీకరిస్తున్నారు. మీరు వేసే ఈ అమ్మాయి స్వయంగా స్వీకరిస్తున్నారు. ఎప్పటి నుంచో ఏడాది నుంచి మా ప్రయత్నం దానికి అర్థం కలిగింది. వారికి సర్వ
Dois. కార్పెట్ గ్రీన్ కార్పెట్ అది అక్కడ అదే మరి ఇరవై రెండు 22, 5 గురుగారు ఉన్నారు అక్కడ గురుగారు ఆయన ఆడుకుంటున్నాడండి ఎక్కడ చూసాను వీడియో తీసేది నాకెందుకు కనబడి నిజంగా చంద్రుడు ఓ సంతోషపడిపోతుంటాడు ఇప్పుడు దాకా తీసిన వాడు ఎవడాడు పగలు స్నానం చేయలేదు పర్వాలేదండి అడిగా ఉన్నారు అంటే ఫేస్ ఫేస్ కరెక్ట్ చేస్తాను ఎంతమంది ఉంటాను ఫేస్ ఓం మాధవాయ స్వాహ ఆచమనం చేయండి ఓం శాశాహ ఓం ఓం పవమానస్సు భర్జనః పవిత్రేణ విదర్శణిః యస్పోతా సపునాతుమా పునంతు మా దేవ జనాః పునంతు మనవో ధియా పునంతు విశ్వ ఆజవః జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యతు అగ్నిక్రత్వాత్రతోమరను యత్తే పవిత్రమర్షి అగ్నియుతతమంతరా బ్రహ్మతేన పరీమహే శుభాభ్యాం దేవసరితః పవిత్రేణ సదేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైష్ణదేవీ పునతి దేవ్యాగా ఆదోయస్యై భక్తి సర్వో వేదపృష్ఠాః ప్రజామదంతస్య సమాధ్యేషు స్వయజ్ఞస్యామపతయోరధీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునోతు వాతః ప్రాణేనే శిరోమయోభూః द्यावा पृथिवी पयसापजोभिः अर्तावलीये मा प्रीतां बृहद्भिः सवितस्त्रुभिः परिशिष्टैर्देवमन्मभिः अग्नेदक्षैः पुनाहिमा येन देवा असुनता येनापो दिव्यङ्गजः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः
पुष्पावमानीरध्येति अर्षिभिः संहृतगुणसं सर्वभूतभूतमश्नाति पतितं मातं तेन देवा पवित्रेण आत्मानं ये तीर्थं मे देहि याचितः यन्मया भूतमसाधूनां पापेभ्यश्च प्रतिग्रहः यन्मे मनसा वाचा कर्मणा वा विष्णुसम्भुतं तन्नन्दो वरुणो बृहस्पतिस्तपिताशुभं पुनः पुनः नमो ज्ञये सुमते नमः इन्द्राय नमो वरुणाय नमो वारुण्यै नमोऽभ्यः यदपान्दो रञ्जतो ఆంధ్ర అరుణాచలం మా చంద్రమౌళి గారు వచ్చారు. ఆంధ్ర అరుణాచలం. వెల్కమ్ టు ఆంధ్ర అరుణాచలం. రానివ్వండి తర్వాత అంటే చంద్రమౌళి గారు ఈ వీడియో నుంచి విడుదల చేయొచ్చు కదా, మీరైనా తీయొచ్చు కదా. రమణేశ్వర మహాలింగం యమరాజ్ మరకతమణి రమణేశ్వర స్ఫటికలింగం మీన్స్ మాతృేశ్వర శ్రీచక్ర మహారాణి Their state obedience the action with your permission. శ్రీ రమణేశ్వర శ్రీ మాతృభూతేశ్వర శ్రీ చక్ర మహారాణి చంద్రమౌళి గారు తెలుగు వచ్చిందండి. All these 4 years. ఇది That spot has waited for 4 years for Bhagwan's arrival. We are trying and no success ultimately. Now this 4 years. ఇప్పుడు రాగానే కింద అదే చెప్తున్నానండి, వెల్కమ్ టు ఆంధ్ర అరుణాచలం. What do you think, Amma? especially eyes
ఎన్నో సెలబ్రేషన్ చేసిన ఇంత దూరం వచ్చింది పెద్ద నేను ఆశ్రమించిన కొత్తగా 1990లో ఒక బస్ సెలబ్రేట్ చేశాను. 10 రకాల మోడల్ తీసుకొచ్చి ఇచ్చారు. వేల్పూర్ ఆశ్రమం ప్రెసిడెంట్ గారు రమణ కేంద్రం హైదరాబాద్, రమణ కేంద్రం హైదరాబాద్. వెల్కమ్ టు భగవాన్. It should be consumed. మిగిలిందా శివాయ హర హర శివ శివ నమః గంగా శివాయ గంగాధరాయ నమః శివాయ గౌరీవరాయ నమః శివాయ గౌరీవరాయ నమః శివాయ గౌరీవరాయ నమః శివాయ కిందేం పర్లేదండి. ఎవరి కుటుంబం, ఎవరి సంసారాలు, ఎవరి పిల్లల్ని చదివించుకోవడం, ఎవరి ఉద్యోగాలు, వాళ్ళతోటి బహుదా లౌకిక విషయ వాసనాలు అంకటంలో ఎంతసేపు మన సంపాదన, మన తిండి, మన ఆరోగ్యం, మన పిల్లలు చదువుకోవాలి, మన మనవాళ్ళు చదువుకోవాలి అనేటటువంటి ఈ స్థితిలోనే కొట్టుకుపోతున్నాం. కనపడలేదు పరమార్థం చింత నిల్పడుగదా. ఇవన్నీ అశాస్త్రం. అది మాత్రమే కాదు జీవితం. జీవితం అంటే అదే కాదు, ఆ పని పశువులు చేస్తాయి. మనిషి మనిషిలాగా ఉండాలి, భగవంతుడిలో ఐక్యం అవ్వాలి. భగవద్ దర్శనం స్థాపన మహోత్సవానికి గర్భన్యాసం ఇప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ గర్భన్యాసం ఎవరు కదిలి వెళ్ళొద్దు. అవన్నీ మీ దగ్గరికే దాంట్లో మనం వెయ్యాలి. అత్యంత పూజా సంరంభాలు గర్భలో అంటే అక్కడ ఒక గుండం పెట్టారు, అందులో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ తర్వాత మనందరం వేయడానికి కార్యకర్తలు పదే పదే చూస్తున్నారు. లేస్తానే మొదటి దయచేసి ఎవరు లేవు. సరే, ఇప్పుడు కర్తన్యాసం అంటే లేకపోతే ఎవరు ఓం
నవపాషాణాలంటే మామూలుగా పాషాణం అంటే రాయని, విషమని అర్థం. 9 రకాల విషాలు: వీరం, పూరం, రసం, జాతిలింగం, కండగం, గౌరీ పాషాణం, విల్లై పాషాణం. ఓం ఐం హ్రీం సౌహృదీం రమణముక్తయే నమః. ఓం ఐం హ్రీం కైలాసం నుంచి వచ్చేటువంటి శిలలు, మానస సరోవరం నుంచి వచ్చినటువంటి శిలలు ఆ యొక్క గర్భంలో ఉండడం జరుగుతుంది. ఈ వరుస అయిపోనండి. పంచలోహాలు చెప్పండి ఒకసారి. अस्मिन् लग्नापेक्षया आदित्यादिवङ्करोदयारात्तम् यंत्र प्रतिष्ठापनस्य सर्वे ग्रहाः वरदा सुमुहूर्ता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु. ओम ఇంకా ఎంత సమయం ఉంది? साक्षात अभीत भुजांबा समेत अरुणाचलेश्वर स्वरूप మనందరం సంపూర్ణంగా ధన్యులం. ఈరోజు పరమాత్మ ఎక్కడ నెలకొంటే అక్కడ ధన్యత.
మనం పరమాత్మని ఆహ్వానించడం, తద్వారా వారు విచ్చేయడం ఒక పద్ధతి. పరమాత్మ తానే స్వయంగా విచ్చేయడం, మనకి సాన్నిధ్యాన్ని ఇవ్వడం మరింత ధన్యత. అటువంటి స్థానం ఇది. మన రమణ భగవాన్ ఈశ్వరుడికి గురువు. ఈయన ఈ సృష్టి కర్త భర్త హర్త అనేటువంటి మహేశ్వరుడికి గురువు మన భగవాన్. వారు నాకు ఇక్కడ ఒక స్థానం కల్పించండి అని ఒక భక్తురాల్ని కోరితే ఈ స్థానం ఏర్పడింది. ఇది నాకు తెలిసి మరి ఎచ్చడం లేదు ఇటువంటి స్థానం. దానికి తార్కాణంగా ఆ భగవాన్ యొక్క ప్రతిబింబమైనటువంటి మన రమణాశ్రమ అధ్యక్షులు శ్రీ సుందర రమణన్ గారు దంపతియుక్తంగా విచ్చేయడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. వారితో పాటు నాకు అత్యంత ఆత్మీయులు మా చంద్రమౌళి గారు, అట్లాగే శ్రీ కృష్ణన్ గారు, భగవాన్కి అంకితమైన వారు. వీరంతా కూడా వీరందరూ ఈ సమావేశానికి విచ్చేయడం. దాస్ గారు, శ్రీమతి కమలాంబ గారు, ఇద్దరి యొక్క హృదయంలో ఆ పరమాత్మ చొరవగా దూరి, నాయనలారా నాకు ఈ విగ్రహాన్ని మీరు కల్పించండి, మీరు నిర్మించండి, మీరు ప్రతిష్ఠ చేయండి అని చెప్పి వారిని ప్రోత్సహించారు. మనందరం కూడా ఈ ప్రాంతం అత్యధికంగా ధన్యత. మీకు చెప్తున్నా, మనకి త్రిలింగ ప్రదేశం అని తెలుగునాటికి పేరు త్రిలింగ దేశం అని. త్రిలింగ దేశము, 3 లింగాల 3 క్షేత్రాల శివక్షేత్రాల మధ్యలో ఉన్న దేశం ఇది. అట్లాగే మనకి భీమవరం, వేల్పూరు, జిన్నూరు ఈ త్రిలింగ క్షేత్రం ఇది. ఇక్కడే ఈ పరమాత్మ, రమణ పరమాత్మ తన యొక్క విశేష సాన్నిధ్యాన్ని దట్టంగా ఎక్కడ కూడా చొరవ లేకుండా కూడా, వెసులుబాటు లేకుండాంతగా చొరవగా చొచ్చుకొని ఉన్నాడు ఇక్కడ. మీరందరూ కూడా ధన్యులు. ఇది వీక్షిస్తే చాలు, దర్శిస్తే చాలు, మనందరి యొక్క జన్మ సాఫల్యత చేకూరినట్టు. అందరం కూడా ఈ క్షణాన్ని పదిలంగా అత్యంత రమణీయంగా తీర్చిదిస్తున్నారు మీ రూపంలో. మీరు ఇక్కడ నడయాడుతున్నారంటే ఆ భగవానే, అరుణాచల రమణ పరమాత్మనే మయం చేస్తున్నారు. మనది పచ్చని పొలాల గోదావరి, దాన్ని అరుణమయం చేస్తున్నారు మీరు. మీకు మా కృతజ్ఞతలు. మీ సాన్నిధ్యాన్ని మాకందరికీ కూడా ఇట్లాగే ఆజన్మాంతం, జీవితాంతం కూడా మాకందరికీ అందజేయాలని చెప్పి నేను ఆ పరమాత్మ సన్నిధి నుండి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల 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 విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతోంది కాబట్టి అందరూ కూడా కిందే నుంచుని అందరూ కూడా భక్తిపూర్వకంగా చూసి నమస్కారం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల వారిని ఆహ్వానిస్తున్నాం. రాజ్కుమార్ ముడిగారు గారు ప్రపంచ ప్రఖ్యాతిగా వారు కూడా ఎందుకంటే 5 వారం షిరిడి సాయిబాబా వారి ఆయనే చేశారని చెప్పేసి అప్పట్లో పరిచయం అయింది. మరి పొడగారంటే భగవాన్ అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ మీరు ఒక్కొక్కరు వచ్చి రుద్రాక్షమాలు తీసుకుని అక్కడ భగవాన్ ప్రదర్శన చేసి మీరు భగవాన్ ఒక్కరికి 108 రుద్రాక్ష మాల బహుకరించబడుతుంది. భగవాన్ అనుగ్రహించారు మనల్ని. ఈ రోజున శిల్పి గారు ఎక్కడున్నా కూడా మీ రాక కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. శాంతం మన స్వభావం. అందుచేత పండుగ మీరందరూ కూడా మిమ్మల్ని శాంతం మన స్వభావం కాబట్టి మన ఉపనిషత్తులన్నీ కూడా ఓం శాంతి 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 అని శాంతించాయి. మన స్వభావాన్ని మనం ఎప్పుడు విడిపోకూడదు.
జ్ఞాపకం పెట్టుకుని ఆ శాంతంగానే ఉండాలి. మన సుముహూర్తం అయిపోయింది, త్వరత ఏం లేదు, అంటే త్వరపడాల్సిన అవసరం ఏం లేదు. మా పూజ కన్నా మీదే 1000 రెట్లు మీరందరూ చక్కగా కూర్చొని ఉన్నారు. మనకి పెద్దలు పరమేశ్వరుడు కూడా ఇటువంటి సాన్నిధ్యం కోసం చూస్తూ ఉంటాడట. త్రిమూర్తులు దేవతలందరూ కూడా ఇటువంటి సన్నిధి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, దేవతలందరూ కూడా. అటువంటి సన్నిధిని ఊరినే మనం అయ్యా రండి అంటే ఏమన్నా తెలుసా? జిల్లూరు నాన్నగారు, మీరు శ్రమపడి ఎందుకు వచ్చారు మా ఊరు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు శ్రమపడి, నాకు ఫోన్ చేస్తేనే వస్తానని చెప్పారు ఆయన. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే, ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో శ్రమ పడాలి మనం. అటువంటిది వారు ఎందుకు వచ్చారన్నారు. వారందరికీ మనం ఒక కర్తాభంతో వారి రుణం మనం వారి యొక్క అభిమానం ఎంతటిదంటే వారి ఆరోగ్యం కూడా సహకరించిన సమయంలో మన తల్లి మన అమ్మ ఆవిడ ఆ సుశీలమ్మ గారు, ఏమైనా సరే మీరు ఎలాగైనా సరే మీరు రావాల్సిందే, మీ ఆరోగ్యం తర్వాత చూసుకుంటాడు భగవంతుడు, అది మీ యొక్క బాధ్యత కాదు. ఈరోజు ఎవరండి చెప్పేది? పిలిస్తే రావట్లేదు చుట్టాలు, వారికి మనకి ఏమిటి చుట్టరికం చెప్పండి? కేవలం ఆత్మ బాంధవ్యం, ఇది ఆత్మ బాంధవ్యము. వారు మన ఆత్మ బంధువులు. ఇదంతా ఆయన యొక్క చలవ, రమణ పరమాత్మ యొక్క చలవ. ఇదంతా కూడా ఇటువంటి మహనీయులందరినీ కూడా. అట్లాగే మన వేల్పూర్ నుంచి వచ్చారు అధ్యక్షులు, వెనకాల ఉన్నారు స్వామి వారు, పెద్దవారు వారు వేల్పూర్ నుంచి వచ్చారు ఆ స్వామివారు ఏమండి. అలాగే హైదరాబాద్ రమణ కేంద్రం నుంచి వచ్చారు. అట్లాగే మన చంద్రమౌళి గారు, నేను ఇది ముఖస్థుతి కాదు, నా హృదయం నుంచి వచ్చే మాట ఇది, నాకు కైలాసం ఏమిటయ్యా అంటే శ్రీ రమణాశ్రమమే. కైలాసం అంటే రమణాశ్రమమే, నాకు ఇంకో కైలాసం తప్పలేదు. నేను భీమవరం నుంచి ఆశ్రమానికి ఎప్పుడు వెళ్ళినా ఆశ్రమానికి వెళ్తాను, మళ్ళీ వెనక్కి వస్తాను. మధ్యలో నాకు ఎన్నో క్షేత్రాలు, తిరుపతి ఉంది, ఈ రోజు దాకా నేను తిరుపతిలో ఆగలేదు దర్శనానికి. మీకు చెప్తున్నాను, నేను నాకు అదే క్షేత్రం, అదే కైలాసం. అది కాదు, మీది కాదు, ఇదందరిది, మనందరిది కూడా. ఇది నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి. కృత్తిగా జ్యోతితోటి రమణ నామాన్ని ప్రజ్వలింపజేశారు వారు. ఎంత చెప్తే తీరుతుంది చెప్పండి? మనకి చక్కగా భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు. అందరూ కూడా మనసులో ఆ పరమేశ్వరుని యొక్క ఆ త్రినేత్రముల నుంచి జాలువారినటువంటి అనుగ్రహము రుద్రాక్ష అంటే. పరమేశ్వరుని యొక్క 3 కనుల నుంచి. మనం ఎవరికైనా మంచివారికి కష్టం కలిగితే బాధపడతాం. మంచివారికి అంటే అందరూ ఆయన బిడ్డలే, మంచి చెడు అందరూ కూడా ఆయనకు సమానమే, అందరూ ఆయన పిల్లలే, మనందరం కూడా ఆయన సంతానం. అటువంటిది ఆయన ఒక రాక్షసుని సంహరించినప్పుడు ఆయన కనుల నుంచి బాష్పాలు రాలేక నీరు కాచాయి ఆయన కళ్ళు. అవి ఎంత శక్తివంతమైనవి ఆ హిమాలయాల్లో రుద్రాక్ష వృక్షాలుగా ఏర్పడ్డాయి అవన్నీ కూడా. అందుచేత ఆ పరమేశ్వరుని యొక్క అశ్రునయనాలు రుద్రాక్షలు. ఆ రుద్రాక్షలు మనం కాశీ నుంచి తెచ్చుకున్నాం 1,00,000. అటువంటి నామస్మరణ కాకుండా రోజు దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగినటువంటి ఈ నిర్వహణ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి పదార్థం చేసుకుంటూ, మరి జిన్నూరు నాన్నగారు ఈ ప్రాంతంలో రమణ మహర్షి ఆశయాల కోసం మరి స్వర్గీయ తాడిపల్లి జగన్నాథరావు గారు ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం 3 సార్లు అక్కడ ఆధ్యాత్మిక ప్రసంగం చేయటం, దాంట్లో 100,000 మంది మహత్తరమైనటువంటి విగ్రహాన్ని స్థాపించడం వల్ల అబోటి సామాన్యులకు వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇటువంటి మహత్తర కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మన పట్టణం తరఫున, మన పట్టణం తరఫున, రమణ తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. రమణాశ్రమం అధ్యక్షులు శ్రీ రమణన్ గారు దంపతులకు కూడా మేము పాదావందనం చేసుకుంటున్నాం.
మరి మనకి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఇక్కడ ఇది దైవ ప్రార్థన అంటే కాదు, అనేక ఒత్తిడి గురవుతున్నాం. ఆ ఒత్తిడి తగ్గించుకోవాలనేటువంటి రమణ మహర్షి లాంటి మహత్తర వ్యక్తులను మనం ధ్యానం చేసుకుని మనం దర్శనం చేసుకోవడం వల్ల అవన్నీ తగ్గి మరి చక్కని ఆరోగ్యంతో ఉంటామని చెప్పేసి ఆ మహర్షి కూర్చున్నారని చూస్తే మీకు తెలుసు. పక్కకి జరగండి. అరుణాచల శివ అరుణాచల 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 శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల
మైక్ పట్టుకోండి, మీరు ఎవరైనా పట్టుకోండి. கருமணியம்பணியில் பண்ணாக பாவையாய் பாவையது நாட்டமுமாய் விண்ணாகி விண்மணியாய் இத்தனை குபேராகும் விண்ணாகி விண்மணியாய் இத்தனை குபேராகும் கண்ணாய ரமணனோடு கண்ணோகமாடாமோ கண்ணாய ரமணனோடு கண்ணோகமாடாமோ கண்ணோடு చిన్న గుడ్డ తప్పండి. ఒకసారి మైకి లేవరా विश्वंतमे महस्तमे समितमे ज्ञातंतमे गोप्तमे प्रदोस्तमे तेरंतमे नयस्तमे अतंतमे तमे वैतमे प्रभुतमे भूतमे भोजस्तमे पूर्णंतमे पूर्णवरंतमे क्षयस्तमे पूर्णास्तमे तंतमे सतमे नयस्तमे सेसंतमे प्रभुस्तमे श्यामंतमे लोहंतमे निस्तमे आवस्तमे निरुधस्तमे ओषधयस्तमे कृष्णपच्यंतमे कृष्णपच्यंतमे రమణ మహర్షి గురువు రమణ మహర్షి
मूर्धाच महेन्द्रश्च मे प्रजापतिश्च महेन्द्रश्च मे शुश्च मे मैत्रावृणश्च माश्विनश्च मे ध्यानश्च मे शुक्रश्च मे मन्त्रीश्च मे సుందరంగా కూడా विश्रश्च मे सारस्वतश्च मे రమణాశ్రమం రచించారు శ్రీ సుందరం గారిని భక్తి గారిని సన్మానం చేయడానికి ఆహ్వానించాము. మా అందరి తరపున రమణ భక్తులు అందరి తరపున పాదాభివందనాలు. ఇంత జీవత్వం ఉంటుపడే అరుణాచలమే కాకుండా రమణాశ్రమంలోనే కాకుండా మాకు భీమవరం గ్రామంలో ఈ కోస్తా జిల్లాలకి కొలువు ఇవ్వడానికి ఇంత అద్భుతమైన అనుగ్రహంతో అనుగ్రహించిన స్థపతి గారికి హృదయపూర్వ వందనాలు. గారికి అపురూప శిల్పకళావతరుష ఒక జ్ఞాన దర్శనంతో మనుషులను అజ్ఞానాంధకారం తొలగునను వేదాంతులు ఉట్టి శిల్పి వడయారు గారు అరుణాచలం భగవాన్ దర్శనంతో నిజమైనది రుజువైనది కాకుండా ఎందరో శిల్పులు విభూతి తొందరగా పంపాలి. విభూతి ఎక్కడ ఉన్నా కొంచెం కాకుండా ఎందరో శిల్పులు శిల్పకళా ప్రపూర్ణులు దేశవ్యాప్తంగా తమ శిల్పకళా చాతుర్ని ఎంత చూపినా మహర్షి సత్యస్వరూపం కుదరలేదంటే ఆశ్చర్యమే కదా. మీరు వయసులో పిన్న శిల్పకళలో పిన్న బుద్ధ భగవాన్ వంటి అందరెందరూ మహాత్ముల దివ్య సుందర రూపాలను సులభంగా మర్చగలిగిన వారు. భగవాన్ రమణ మహర్షి మూర్తిమత్వాన్ని మీరు 3 సార్లు ప్రయత్నించిన ధ్యానం కుదరలేదు, శ్వాస మహర్షిపై నిలవలేదు. అరుణాచల క్షేత్రమయమో మహర్షి కరుణా కటాక్షమో మా భాగ్యవశమో అక్కడికి వెళ్ళి వచ్చిన వెంటనే ధ్యాస కుదిరింది, యోగం ఫలించింది. రూపురేఖా విలాసాలు, దీక్షల నిర్మల ముద్రా విశేషాలు, విజ్ఞుల రసజ్ఞుల మెప్పు పొందలింది కుదరడం మీ మా ధ్యాన మందిరం అదృష్టం. దేశ విదేశాల ఆస్తికులను నాస్తికులను తన ప్రశాంత ముఖారవిందంతో దైవత్వం వైపు మరల్చగలిగిన మహనీయుల దివ్యమూర్తిని రూపొంది అలిగుతురాయి వెలిసింది. దున్నూరు నాన్నగారు సన్మానించడం శతకోటి ఆశీస్సులను అందజేయడమే. అభినందన చంద్రాలతో పట్టుకోండి సార్ ఎలా చూడండి. सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नास्यासीगन्तरिक्षमवर्तत सद्याम्भो निर्दिशश्रोत्रादु तमस्तु पारे सर्वाणि रूपाणि विद्युधीरः మన ఆంధ్ర భాగ్యం. एवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय ओम प्रजापतिश्चरति गर्भे సుందరంగా కూడా ఒకసారి లేచి నుంచోమంటున్నామండి. దేవా అన్వశే శ్రీశ్చరే లక్ష్మీష్టపత్న్యో रात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विन ఎవరు భక్తులందరూ దయచేసి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళొద్దు. భగవాన్ అనుగ్రహం అనే ప్రసాదం మనం అందరం స్వీకరించి వెళ్ళాలి. 1200 మందికి ప్రసాదం చేయించారు. అందరికీ తీరిగ్గా 108 రుద్రాక్ష మాలలు మీకు అందరికీ ఇవ్వబడతాయి. లక్ష మంది
ఇచ్చే ఆతిథ్యానికి మేము ఇచ్చే చిన్న చిరు కానుక అంతే. ఒకసారి సుందరం గారిని కూడా లెగవలసిందిగా కోరుచున్నాం. సుందరం గారు రమణ భక్తులందరికీ విజ్ఞప్తి, మీరు ఎప్పుడు ఏది కావాలన్నా తెలుగులో చంద్రబాబు గారిని అడిగితే నిమిషంలో చిటికలో పని అయిపోతుంది. పరితపించిందండి భగవాన్ ఎప్పుడు వస్తారా అని. ఇది విశ్వనాథరాజు గారు కమలమ్మ దంపతులు అనుగ్రహంతో ఈరోజు మనకి అద్భుతంగా ఆంధ్రాని రమణాశ్రమం చేసిన వారి పుణ్యానికి అందరూ సాష్టాంగ వందనాలు. రమణ గీత కూడా వ్యాఖ్యానం రాశారు తెలుగులోకి, అది కూడా త్వరలో రాబోతుంది. ఈ బిల్డింగ్ కట్టించిన ఇంజనీర్ గారు ఎక్కడన్నా తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాం. సతీష్ సూర్యబాబు అనే ఎక్కడన్నా ఉంటే ఒకసారి చూడు. సూర్యబాబు అనే ఇంటికి వచ్చా అన్నామలై వీరు మన తెలుగు అన్నామలై. నిజంగా వేలాది మందికి మన మాటలు చెప్పినట్లుగా ఏ క్షణాన్ని వెళ్ళినా కూడా వసతి, భోజనం అన్నిటిని మించినటువంటి ప్రేమానురాగాలు. కానీ ఇప్పుడే ఆయన తిరిగి వస్తారు ఆ ప్రదక్షిణ, మళ్ళా మీతోనే చేయాలంటే ఆయన ఎవరు రెడీ, ఆయన బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వదు ఎప్పటికీ కూడా. ఎవరు రెడీ బ్యాటరీ కాదు అది, ఎవరు రెడీ ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటారు. వారు చిరకాలం అలాగే ఆ భగవంతుడి యొక్క దయ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. గిరిగారి దంపతులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. గిరిగారి పెట్టారు. మీరే Ready?
చెప్తున్నా సతీష్ చెప్తున్నా అనౌన్స్మెంట్ చేయండి.
అటువంటి ఏర్పాటు చేశారు ఆయన. ఆ ఘట్టాన్ని నేను ఎన్నటికీ మరవలేను. దానికి భగవాన్ ఇచ్చినటువంటి సంస్కృతి వారికి సన్మానం ఈ విగ్రహావిష్కరణ. వారి ద్వారా వారి నా తల్లికి పోసిన ప్రాణం, దాని కృతజ్ఞతగా భగవంతుడు సహృదయం నుంచి వెలువడి మనకందరికీ దర్శనమిస్తున్నారు ఈ రోజున. వారి గురించి ఎక్కువగా మనం చెప్పలేము. వారు గత భాష, వారిని పొగడక్కర్లేదు మనం. ఏమంటే వారి పట్ల కృతజ్ఞతగా ఉంటే సరిపోతుంది. వారు చేసినటువంటి ఈ కార్యం మాత్రం శాశ్వతంగా వారి యొక్క వంశాన్ని, వారిని, వారు రాబోయే తరాలని అందరినీ కూడా ఉద్ధరించి తీరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రమణ భగవాన్ ఒక పట్టాన్ని దొరికేవాడు కాదు ఆయన. ఆయన అలా కనిపిస్తూనే ఉంటారు, కానీ ఎవరు ఆయన చేరుకోలేదు. అటువంటిది ఆయన వాళ్ళ చేతుల ద్వారా ఆయన ఇక్కడ నిలబడబడ్డారు. నేను ఈ విషయంలో ఇంతగానో చెప్పగలిగేది ఏమీ లేదు. వారి పట్ల వారందరూ కూడా, వారిద్దరూ కూడా మనందరి హృదయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. వారిద్దరికీ ఇదే నా శుభాశీస్సులు అన్నిటికీ కూడా. కమలమ్మ గారి యొక్క ఆర్తి ఈ గత 15 నెలలుగా ఆ విగ్రహం వచ్చే వరకు వారి ఆర్తి చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎంత ఆర్తిని చూపించారో ఆవిడ. ఆ భగవంతుడు రావాలి 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 అని. నిజంగా వారు కూడా చాలా గొప్ప శక్తివంతులే కాదు శారీరకంగా, కానీ ఎంతో కృషి చేసి 5-10 సార్లు వెళ్ళాం ఆ ఊరు కొత్తపేట. అలాగే ఉడయార్ గారు కూడా కళ్ళని మన హృదయాన్ని విందు చేయడానికి ఇక్కడ స్థిరంగా స్థిరోభవ అన్నట్టు నెలకొల్పబడి ఉన్నాడు. మనందరం కూడా మీరందరూ ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా దిగ్విజయంగా నెరవేర్చారు. మీరు అందరూ ప్రసాదాలు తీసుకొని మనం ఇవాళతో అయిపోయిందనుకోబట్టి ఈ కార్యక్రమం మన జీవితాలంతటినీ కూడా ఈ భగవంతుని యొక్క పాదాల వద్ద మనం కైంకర్యం చేసుకోవాలి. రోజు దర్శనం చేసుకోండి, ఎప్పుడు వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకొని పొరుగు మాత్రం చేయాలి. ఇదే మీ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. మీరందరూ కూడా ఈ స్థానాన్ని మీ స్థానాన్ని తీసుకోవాలి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అట్లాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టుగా ఈ కార్యక్రమానికి అందరూ ఈ సందర్భంలో వారు రమణ నిలయం వారి, అట్లాగే మా శర్మ గారు, ఇంజనీర్ గారు, ఈ బిల్డింగ్ ప్రతి అణువు వారి యొక్క మస్తిష్కం నుంచి వచ్చిందనమాట. వారి యొక్క తెలివితేటల యొక్క ప్రతిఫలమే ఈ బిల్డింగ్. ఆ శర్మ గారు అట్లాగే మా మాధవి 4 రోజులుగా వచ్చేసి ఏమంటే మేము ఏదో 4 రోజులు చేస్తున్న పని అంతా కూడా 4 రోజుల్లో నెరవేర్చిపెట్టారు. నొల్లేసరితే పట్టుకున్న మొత్తం పనులు నేను. ఇలాగ మీరందరూ కూడా ధన్యులు, మనందరం ధన్యం. ఏమంటే అరుణగిరి పైన ఉన్నటువంటి రాళ్ళ మనందరం కూడా మనందరం రావడం, మనం లేకపోతే అరుణగిరి లేదు. మీకు చెప్తున్నా, మనందరి యొక్క స్వరూపం ఆయన. అంటే ఇప్పుడు అరుణాచలం తెచ్చుకోవాలంటే మన కొండంతా మోసుకుని రావాలని చెప్పండి. ఏం చేస్తారు మీరు చెప్పండి? ఒక రాయి తెచ్చుకుంటారు, అరుణాచలం పెట్టుకుంటారు, పూజ చేసుకుంటుంటారు, ఏదో అభిషేకం చేసుకుంటారు. అట్లాగే మనందరం కూడా అన్ని రాళ్ళలో సమానంగా ఉన్నాడు పరమాత్మ సర్వేశ్వరుడు. ఏంటండి సర్వవ్యాపి. మనందరం కూడా ఆయన యొక్క స్వరూపం. ఈ సత్యాన్ని ఎన్నటికీ మరుపురాదు. మనం భగవాన్ వచ్చినందుకే నీవు ఈ దహింపబడే దేహం కాదు, నీవు శాశ్వతమైనటువంటి ఆత్మ. నేను తెలుసుకున్నా, నువ్వు కూడా తెలుసుకో, నీకు సాధ్యమే. నువ్వు తెలుసుకోకపోయినా ఆత్మవే అన్నాడు. నువ్వు తెలుసుకోకపోయినా సరే నా మాట నమ్మితే నువ్వు ఆత్మవే, నమ్మకుండా ఆత్మవే, నమ్మితే వచ్చే నష్టమే అన్నాడు. కాబట్టి ఆ భగవంతునికి మనకు సదా సర్వదా కృతజ్ఞమై ఎన్నడూ కూడా ఆయన యొక్క పంథాన్ని అనుభవిస్తూ, ఆచరిస్తూ, అనుసరిస్తూ మనందరం కూడా మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. ఈ అశాశ్వత జీవితంలో ఇంతకన్నా మేలైనటువంటి వచ్చిందేమో. ఇది 22/5/2011 ఈరోజు భగవాన్ రమణ మహర్షి విగ్రహ ప్రతిష్ట. అంటే కులగురువులు అంటారు, మాకు ఆధ్యాత్మిక ఆదర్శకులు ఈ దంపతులిద్దరు.
వాళ్ళ మధ్యన మేము ఇంతమంది భక్తుల మధ్యన ఉంటాం, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది భక్తుల ఆశీర్వాదాలు, మహాత్ముల ఆశీర్వాదాలు, జన్మధన్యం అనే మాట కూడా చిన్నదే ఈరోజు మాకు చాలా అద్భుతంగా అనుగ్రహించాడు భగవాన్ మమ్మల్ని. ఏదో చిన్న పిల్లలు కదా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే అలాగే మాట్లాడించుకున్నాడు. అంతా సహృదయంతో ఆదరించారు. అనేక జన్మల ధన్యవాదాలు. దేవుడి రాత్రంతా నిద్రపోకుండా చిక్కి శల్యమై కష్టపడ్డారు. దేవుణ్ణి పూజ మానేసి చాలా తిట్టారు. మీకు అడిగితే తీసుకెళ్తారన్న ఎప్పుడైనా వచ్చాను. ఇలాగా వినండి ఒకసారి, ఉండండి ఇలా మధ్యలో నుంచండి, అలా నుంచండి. వీళ్ళు సత్సంగం మెంబర్స్, వీళ్ళ దగ్గరికి రండి. వీళ్ళిద్దరూ నిజంగా గురువు గారికి 2 కొమ్మలు, పట్టు కొమ్మలు. ఇద్దరు మంచి సంస్కారవంత సాధకులు. అద్భుతంగా వీళ్ళు వెనకాల నుండి ఎంత కార్యక్రమాన్ని నడిపించిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి మనం స్వామీజీ అంటే అది నందీశ్వరం స్వామీజీ, నందీశ్వరం ఆయన స్వామి, ఈయన నంది ఈశ్వరుడు, నందీశ్వరం అయింది. రాత్రి ఇప్పుడే లెగుతానని మొత్తం పనంతా వదిలేసి పడుకున్నాడు సతీష్. పొద్దున్న 6:30 కనిపించాడు. Very tiny village of 10-15 families, that's all relatives. కూడా అడిగాడు శివతేజ 2 వాటర్ బాటిల్స్ కావాలి, తొందరగా తెచ్చు. ఇంకో కార్లో మర్చిపో. ఒకసారి ముందు వచ్చి చూడాలి. అది సతీష్ని పంపు. వెళ్ళిపోతున్నానమ్మా. ఒక బ్యాగ్లో పెట్టేయండి. పక్కన పెట్టింది పళ్ళే మీద ఇచ్చారు. తొందరగా తీసుకురామ్మా. తొందర ఆ పాపని తొందరగా తీసుకొచ్చు. ఇదిగో పండుగ కావాలి. సరిగేయండి. ఇడ్లీ తీస్తే బాగా వస్తారు. లైట్ అలా తిరుగుంది బాగా. త్రికణల్ కొండ అన్నామలయన్ ఓం
ஓம் நம சிவாய ஓம் நம சிவாய ஓம் நம சிவாய சிவாய நம ஓம் நம சிவாய ஓம் நம சிவாய ஓம் நம சிவாய சிவாய நம பேர் கொண்ட ஒற்றியூரில் மாணிக்க தியாகன் பாரூற்றும் சீர்காழியில் பிரம்மபுரீஸ்வரன் பேர் கொண்ட ஒற்றியூரில் மாணிக்க தியாகன் பாரூற்றும் சீர்காழியில் பிரம்மபுரீஸ்வரன் சீர்கொண்ட ஆரூரில் தியாகராஜன் சீர்கொண்ட ஆரூரில் தியாகராஜன் திருவானைக்காவிலே ஜம்புகேஸ்வரன் திருவானைக்காவிலே ஜம்புகேஸ்வரன் ஓம் நம சிவாய